కవితపై బీఆర్ఎస్ చర్యలు మాట్లాడేదేమీ లేదన్న కేటీఆర్. కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కవితపై మా పార్టీ మాట్లాడి చర్యలు తీసుకున్నాక తాను మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదని చెప్పారు. హైదరాబాద్ చెర్లపల్లిలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ మహారాష్ట్ర పోలీసులు పట్టుకుంటే రేవంత్ రెడ్డికి కనీసం తెలియదు. దీంట్లో రేవంత్ రెడ్డికి ముడుపులు అందినట్లు మాకు అనుమానం ఉంది అని తెలంగాణ భవన్లో ఆరోపించారు. యూరియా ఎరువుల కొరత లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత ఏమాత్రం లేదు, యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణ ప్రాంతమైన తండేవలసలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్తో కలిసి రైతులకు యూరియా ఎరువు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని రైతులకు ఎరువుల వినియోగం, సరైన వాడకంపై అవగాహన కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గత వారమే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ప్రచారం చేసిన ఈయన ఈరోజు అదే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుండి మూసికి నీళ్లు అనుసంధానం చేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. తల ఉన్నోడు తల దగ్గర శంకుస్థాపన చేస్తాడు, తల తోకలేని రేవంత్ రెడ్డి గంటిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నాడు. మల్లన్న సాగర్ దగ్గర చేస్తే కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెప్పిన వాడే అదే ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తాడా అని కేటీఆర్ ప్రశ్నించాడు. కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు చేపట్టే విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ఒక పెద్ద పర్యావరణ విపత్తు అని సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టు వలన అక్కడి ఆదివాసుల తెగలు అరుదైన వృక్ష జంతుజాలానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితా తనపర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున బంగారు పథకం గెలుచుకున్న తొలి మహిళగా చికితా రికార్డు సృష్టించారు. చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు తరఫున రజత పథకం సాధించిందని సీఎం కొనియాడారు. ఒలింపిక్స్ పథకం సాధించేలా పూర్తి శిక్షణ అందించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. గణేష్ నిమజ్జనం తర్వాత ముంబై బీచ్లు వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో నగరంలోని బహు బీచ్లో క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్లు ఈ డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ డ్రైవ్ దివ్య ఫౌండేషన్, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. జెరూసలేంలో ఆకస్మిక కాల్పులు, 4 మృతి. జెరూసలేంలో సోమవారం ఉదయం జరిగిన ఆకస్మిక కాల్పుల దాడిలో 4 మరణించగా 15 మంది గాయపడ్డారు. పోలీసులు, ఇజ్రాయెల్ పారామెడికల్ సర్వీస్ మాగెన్ డేవిడ్ ఆడోమ్ ఈ విషయాన్ని మీడియాకు ప్రకటించారు. గాయపడిన వారిలో 6 పరిస్థితి విషమంగా ఉందని పారామెడిక్స్ తెలిపారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే 2 దాడి చేసిన వారిని పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించడం సమంజసమేనని ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి దేశాలపై పన్ను విధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్పై యుద్ధం ఆపేయాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంగన్వాడీలకు పాల సరఫరా తగ్గడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆమె రివ్యూ నిర్వహించారు. గత నెల 58% మాత్రమే పాలు సరఫరా అయ్యాయని అధికారులు చెప్పగా మరోసారి రిపీట్ కావద్దని మంత్రి హెచ్చరించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని, లేకుంటే కాంట్రాక్టులు రద్దు చేస్తామని, పాలతో పాటు గుడ్లు, పప్పు, ఇతర ఆహార పదార్థాలు సక్రమంగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతుల పక్షాన 30,000 కోట్లు బ్యాంకులో జమ చేశాం. సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వండి, ఆస్తులు తాకట్టు, FDలు చేయాలని రైతులను ఒత్తిడి చేయొద్దు, బ్యాంకర్లు మానవీయ కోణంతో ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. పాఠశాలలకు దసరా పండుగల సెలవులు ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దసరా పండుగ సెలవులు అధికారికంగా ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు 21వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సెలవులు అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు దాదాపు 13 రోజుల పాటు పండుగ సెలవు లభించనున్నాయి. జూనియర్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లుగా విద్యాశాఖ తెలిపింది. అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రఖ్యాత సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించారు. హాస్య నటుడు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య సతీమణి
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి కుటుంబానికి ధైర్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మలయాళ నటి నవ్య నాయర్కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. ఓనం పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నటి నవ్య నాయర్ మెల్బోర్న్ వెళ్లారు. ఎయిర్పోర్ట్లో చెకింగ్ సమయంలో ఆమె జడ బ్యాగులు, మల్లెపూలు కనిపించారు. ఇది బయోసెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమంటూ అధికారులు ఆమెకు 1.14 లక్షలు ఫైన్ విధించారు. కేరళ రాష్ట్రానికి గత కొంతకాలంగా అమీబిక్ మెనింగ్ ఎన్సోఫాలిటిస్ అనేటువంటి అరుదైన వ్యాధి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసింది. సోమవారం నాడు మరో వ్యక్తి ఈ ప్రాణాంతకమైన మెదడు ఇన్ఫెక్షన్ గురయ్యారు. దీనితో ఆగస్టు నుంచి నేటి వరకు ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య 5కు చేరుకుంది. యుఎస్ ఓపెన్ గ్రౌండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్ విజేతగా స్పానిష్ ఆటగాడు కార్లోస్ ఆల్కారాస్ ఆవిర్భవించాడు. ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి టాప్ సీడ్ ఆటగాడు యానిక్ సిన్నర్పై ఆల్కారాస్ 6-3, 3-6, 6.1, 6-4 తేడాతో గెలుపొందాడు. ఈ విజయం ద్వారా కెరీర్లో 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్నాడు. యుఎస్ ఓపెన్ గెలుచుకోవడం ద్వారా ఆల్కారాస్ తిరిగి టాప్ సీడ్ స్థానాన్ని దక్కించుకున్నాడు. కబడ్డీ ఛాంపియన్షిప్లో తెలుగు టైటాన్స్ 2వ విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్తో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 44.34 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై అవలీలగా విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 23.14 పాయింట్ల తేడాతో ముందంజ వేసింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లలో భారత్ 12 పాయింట్లు, విజయ్ 11 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.